హలో, నేను డాక్టర్ ఇన్నారెడ్డి. ఈరోజు ముఖ్యంగా ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే నేను రీసెంట్గా ఇద్దరు పిల్లలు తమ కంటిని ఎలా డ్యామేజ్ చేసుకున్నారనే దాని గురించి మీకు తెలియజేద్దాము. దానివల్ల మనము పిల్లల గురించి ఎటువంటి ప్రికాషన్స్, ఎస్పెషల్లీ ఈ సండేస్ కానివ్వండి, హాలిడేస్లో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలకి మనం ఈ కంటి ఇంజరీస్ నుంచి మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాము అనేదే మీతోటి చెప్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈ హాలిడేస్లో అందరూ గ్యాదర్ అవ్వటము, మీ పనుల్లో మీరు బిజీగా ఉండటము, పిల్లలు ఏదో ఒకటి ఇంజరీస్ చేసుకోవటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. నేను రేర్గానే జరుగుతాయండి, ఇది రెగ్యులర్గా బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతాయని చెప్పటం లేదు. ఎందుకంటే ఒకరికి జరిగినా మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని నేను రేర్గా జరిగినా కానీ మీ అందరికీ ఒక అవేర్నెస్ కలిగజేద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. ఒక స్టూడెంట్ కూడా కాదు, పాపము 3.5 years నుంచి 4 years ఏజ్లో ఉంటాడు. పాపం బాబు తన తల్లి ఏదో పనిలో బిజీగా ఉంది. తను ఏం చేశాడంటే ఇలా ఒక షార్ప్ నైఫ్, అంటే షార్ప్ బ్లేడ్ లాంటిది తీసుకొని కరెక్ట్గా నల్ల గుడ్డు మీద కరెక్ట్గా ఇలా కట్ అయిపోయిందండి. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఎక్కడ ఇంజరీస్ లేవు, ముఖం మీద కానీ లేదు, చేతులకి కానీ ఏమి ఇంజరీస్ లేవు. కరెక్ట్గా నల్లగుడ్డు మీద పైనుంచి కిందికి కరెక్ట్గా కట్ అయిపోయిందండి. అంటే చూడండి, దానివల్ల మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కార్నియా, తర్వాత ఐరిస్ ఉంటుంది, తర్వాత లెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏమైందంటే ఆల్మోస్ట్ ఐరిస్ అయితే టోటల్ ప్రొలాప్స్ అయిపోయిందండి. అంటే ఆ కట్ అయిన వూండ్లో నుంచి టోటల్గా ప్రొలాప్స్ అయిపోయినాయి. అంటే చూడండి, తర్వాత మేజర్ ఆపరేషన్ అయింది, కానీ కన్ను గుడ్డు అయితే నిలబడింది, కానీ చూపు రావటం అనేది సాధ్యపడలేదు. చాలా కష్టం కూడా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కానీ పిల్లలకి దూరంగా ఉంచండి. ఇంట్లో దయచేసి మీ పనుల్లో మీరు బిజీగా ఉండి అక్కడ వదిలేస్తే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని మీరు ఎక్కడ ఉంచాలో అక్కడే, మీరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే తీసుకొని పిల్లలకి అందుబాటులో ఉంచకుండా చూస్తే మనం కొంతవరకు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ నేను రీసెంట్గా చూసింది ఏంటంటే, ఒక చిన్నపిల్లవాడు మామూలుగా ఇలా స్వీట్ పిప్పర్మెంట్ స్పిన్నింగ్ వీల్ అని అంటారండి. ఇది చూడండి, అంటే చాలా మామూలుగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ ఇది ఆ బాబుకి ఏమైందంటే, ఇవి థ్రెడ్ కట్ అయిపోయి కంటికి కరెక్ట్గా కొట్టిందండి. ఆ కంటికి నల్లగుడ్డుకే కొట్టింది కరెక్ట్గా. ఆ నల్లగుడ్డు కొట్టడం ఏమైందంటే డీప్ అబ్రేషన్, అంటే బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద థిక్నెస్ కట్ అయిపోయిందండి. సో లక్కీగా ఏంటంటే ఆ అబ్బాయికి కొంచెం సైడ్ పక్కన తగలటం వల్ల ఏమైందంటే కొంచెం సేవ్ అయిపోయిందండి. కన్ను గుడ్డు సేవ్ అయింది, చూపు కూడా ఆల్మోస్ట్ నార్మల్గానే వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో ఈ పిప్పర్మెంట్ స్పిన్నర్ చూడండి, ఇది మామూలుగానే ఈ థ్రెడ్, వాళ్ళు ఇచ్చిన థ్రెడ్ చాలా చాలా డెలికేట్గా ఉందండి. చూడండి, ఊరికే ఇట్లా పట్టమంటే తెగిపోతుందండి. అలానే మేము కూడా చిన్నప్పుడు దీంతో ఇలా స్పిన్నింగ్ ఆడుకునేవాళ్ళం అండి. ఎలా అంటే అప్పుడు మా ఫాదరు ఒక రైతు కాబట్టి మేము మా వ్యవసాయానికి వాడే పురుగు మందులు కానివ్వండి, యూరియా ఇటువంటివి వచ్చినప్పుడు వాటికి బ్యాగ్స్కి టైం దారం అని వచ్చేది. ఆ టైం దారం చాలా టఫ్గా ఉండేది. దాన్ని ఉపయోగించేవాళ్ళం. అది చాలా కట్ అవటం అనేది చాలా కష్టం అనమాట. దానికి మేము ఒక చిన్న మూతలు తీసుకొని 2 holes పెట్టి బాగా థ్రిల్లింగ్గా ఇందాక చూపించినట్టుగా మేము కూడా ఎంజాయ్ చేసామండి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, చాలా డెలికేట్గా వస్తుంది. ఈ థ్రెడ్ ఊరికే తెగిపోతుందండి. సో ఇటువంటివి మనం జాగ్రత్తగా ఉండకపోతే యాక్సిడెంటల్గానే జరుగుతాయండి. రేర్గా జరుగుతాయి, కానీ మనం ఎప్పుడు ఎవరికి జరుగుతుంది అనేది చెప్పలేం. కాబట్టి మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు, మీ ఐ సైట్ని కాపాడుకుంటారని. అంటే కన్నుకి తగిలిన దెబ్బలన్నీ కూడా ప్రమాదకరమా అంటే కాదనే చెప్తాను. అంటే కొన్ని సూపర్ఫిషియల్గా తగిలినాయి అనుకోండి, డెఫినెట్గా
టైం గడిచే కొద్ది తగ్గిపోతాయండి. దే విల్ గెట్ ద విషన్, ప్రాపర్గా విషన్ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఇవి డీప్గా కట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారండి. అది మనం ఆ వూండ్ అయితే తగ్గుతుంది, కానీ లైఫ్ లాంగ్ ఏదో ఒక ప్రాబ్లము, అంటే ఎప్పుడు ఎరుపెక్కటము, నొప్పి రావటము, ఇలా రిపీటెడ్గా ఇలా ట్రామా వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది చూస్తామంటామండి. చాలామంది కూడా నాట్ ఓన్లీ చిన్నపిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఈ అంటే ఆ చెట్లు బ్రాంచెస్ కంటికి తగిలి కానివ్వండి, ఆకు తగిలినా కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద అల్సర్స్ ఏర్పడటము, కన్ను చూపు దెబ్బతింటము, ఆల్మోస్ట్ కన్నులు లాస్ అయిన వాళ్ళని కూడా చాలామందిని చూస్తామంటామండి. అలానే వెల్డింగ్ వర్కర్స్ నా దగ్గరికి ఆల్మోస్ట్ రోజుకి కానీ 2 రోజులకి ఒక్కసారి డెఫినెట్గా ఎవరో ఒకరు వచ్చి ఆ వెల్డింగ్ స్పార్క్ కంట్లో పట్టము, ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటామండి. అందుకని మన ఇండియాలో నేను గమనిస్తూ ఉంది ఏంటంటే, ఎవరు కూడా ప్రాపర్ వర్క్ చేసేటప్పుడు కంటి గురించి ఎవరు ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు, నామమాత్రంగానే తీసుకుంటున్నారు. అలానే ఈ ఎలక్ట్రికల్ వర్కర్స్ కానివ్వండి, రాడ్ ఇది సానబడతా ఉంటారు వాళ్ళు కానివ్వండి, చాలామంది వీళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా తమ కంటికి ప్రమాదం కలిగేలాగా చేసుకుంటున్నారు. ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటారు. ప్రాపర్గా మీరు అందరూ కూడా దానికి తగ్గట్టుగా మీరు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడటం కానివ్వండి. ఎస్పెషల్లీ వెల్డింగ్ వర్కర్స్ వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ప్రాపర్గా వాడుతున్నట్టుగా అనిపించడం లేదు. అందుకని అవన్నీ కూడా ఆ స్పార్క్స్ వచ్చి కొట్టేసి ఆ తుప్పు పట్టిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అటువంటి కాకుండా మీరు అందరూ కూడా ఎవరైనా కానీ వెల్డింగ్ వర్కర్స్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ప్రాపర్గా మీరు మొహమాటం లేకుండా మీరు మీ ప్రొటెక్టివ్ గ్లాసెస్ యూజ్ చేయటము, దానికి తగిన ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్పకుండా యూజ్ చేయటము చేస్తే మీరు చాలా వరకు కంటి ప్రమాదాలని నివారించవచ్చని తెలియజేస్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా ఇటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ పిల్లలకి అందుబాటులో లేకుండా స్టిక్స్ తోటి ప్లే చేసే అలవాటు చేయబాకండి. ఈవెన్ ఇప్పుడు చాలా స్కూల్స్లో టీచర్స్ ఎవరు కూడా స్టిక్ యూజ్ చేయడం లేదు, మంచి పరిణామమే అది. కానీ ఇంకా కూడా స్కేల్స్ యూజ్ చేయటము, ప్యాడ్స్ యూజ్ చేయటము, ఇటువంటి పిల్లల్ని పనిష్మెంట్కి యూజ్ చేస్తూ ఉన్నారు. అటువంటివి కూడా జరగకుండా అన్ని స్కూల్స్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తగా తీసుకోవాలని అయితే నేను ఈ వీడియో సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎప్పుడు చెప్పలేమండి. ఇటువంటివన్నీ కూడా యాక్సిడెంటల్గా జరిగే కనుక ఎవరు కూడా కంటి మీద ఇంజరీస్ తెచ్చుకోవాలని ఎవరు అనుకోరండి. అందుకని మనము కంటి గురించి, ఎందుకంటే మిగతా భాగాల్లో ఎక్కడ దెబ్బ తగిలినా కానీ అది ఏదో చిన్న చిన్న మచ్చలు పట్టమో తగ్గిపోవటమో జరుగుతుంది. కంటికి తగిలింది అంటే మట్టుకి డెఫినెట్గా ఈ చాలా ఎఫెక్ట్స్ వస్తాయండి. ఆల్మోస్ట్ వన్ ఐడ్ లాగా, అంటే కన్ను ఉన్నా కానీ వన్ ఐడ్ లాగానే జీవించాల్సి వస్తుంది. అందుకని మీరు ఇప్పటి నుంచే అన్నీ మైండ్లో పెట్టుకొని పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో వాళ్ళకి అందుబాటులో లేకుండా మీరు జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.